ప్రభువారు పరిచర్యలోనికి వచ్చిన తొలి దినాలలో మరియమ్మ గారు యేసు ప్రభు దగ్గరికి వెళ్తారు. ఎప్పుడంటే అక్కడ కానాను పెండ్లి విందు జరుగుతుంది. అక్కడికి వెళ్ళినప్పుడు ఆ కానాను పెండ్లి విందులో ద్రాక్షరసం అయిపోయినప్పుడు మరియమ్మ తల్లి అడుగుతారు, ఇదిగో ఇక్కడ ద్రాక్షరసం అయిపోయింది అని అనగా యేసు ప్రభు వారు అక్కడ ఒక సూచక క్రియ చేస్తారు. నీళ్లను ద్రాక్షరసంగా మారుస్తాడు. అక్కడ మరియమ్మ గారు మనకి కనిపిస్తారు. అదేవిధంగా రెండో సందర్భంలో ఎక్కడ కనిపిస్తారంటే యేసు ప్రభు వారు శిలువ మరణం చెందుతున్నప్పుడు అక్కడ ఎదురుగా ఉంటారు. అంటే రెండు సందర్భాలలో మరియమ్మ గారు కనిపిస్తున్నారు. తొలి దినాలలో సూచక క్రియ చేసినప్పుడు, రెండవది యేసు ప్రభు వారు శిలువ మరణం చెందుతున్నప్పుడు. అంటే మరియమ్మ గారు యేసు ప్రభు పరిచర్య చేసినంత కాలము కూడా దగ్గరనే ఉంది. అది మనం గుర్తుంచుకోవాలి. రెండవదిగా యేసు ప్రభు వారితో మనం చూస్తే యేసు ప్రభు వారి యొక్క పరిచర్యలో ఎక్కువగా 12 మంది శిష్యులు వెంబడించారు అనేది మాత్రమే చూస్తాం. కానీ ఆయనతో పాటు ఆయన పరిచర్యలో కొంతమంది స్త్రీలు ఎప్పుడు వెంబడించారంట. ఆయన మరణించిన తరువాత కూడా ఆయనను వెంబడించారు. మత్తయి సువార్త 27వ అధ్యాయం 55, 56 వచనాలు చూసినట్లయితే ఎవరెవరు యేసు ప్రభు వారిని వెంబడించారంటే మత్తయి సువార్త 27వ అధ్యాయం 55, 56 నేను చెప్తానండి. చూడండి. మగ్దలేని మరియయు, యాకోబు, యోసే భార్య అయిన తల్లియు, జబదయి కుమారుల తల్లియు, వీరందరూ కూడా అనేక మంది స్త్రీలు యేసు ప్రభువుని వెంబడించడం జరిగింది. అందువలనే యేసు ప్రభువు పునరుద్ధానుడై తిరిగి లేచిన తర్వాత మొట్టమొదట కనిపించింది ఒక స్త్రీకే. స్త్రీ యొక్క విశ్వాసం పొందిన తరువాత ఆ యొక్క విశ్వాసం ఎంత బలమైనదంటే యేసు ప్రభువుని మరణించిన తర్వాత కూడా వారు వెంబడిస్తూనే ఉన్నారు. ఎందుకు వెంబడించారంటే వారు అపవిత్రాత్మలతో, వ్యాధులతో బాధపడుతున్నప్పుడు యేసయ్య వారిని స్వస్థపరిచారు. యేసయ్య వారిని స్వస్థపరిచినప్పుడు ఇక వారికి విశ్వాసం కలిగింది యేసు ప్రభువు పట్ల. అందువలన యేసు ప్రభువుని మరణించిన తర్వాత కూడా యేసు ప్రభువుని ఆ యొక్క స్త్రీలు వెంబడిస్తూనే ఉన్నారు. దీని గురించి నేను ఎందుకు చెప్తున్నానంటే స్త్రీలు అనేవాళ్ళు చాలా బలమైన వారు. ఒకసారి విశ్వాసం పొందిన తర్వాత ఆ విశ్వాసం చాలా బలంగా ఉండాలి. వారిని మనం మాదిరిగా తీసుకోవాలి. కానీ మన యొక్క బైబిల్లో ఎక్కువ స్త్రీలను గురించి బలహీనమైన ఘట్టంగా చూపించారు. కానీ తరువాత యేసు ప్రభువుని వెంబడించడంలో వారు ఒక బలమైన ఘట్టంగా మారారు. కాబట్టి అటువంటి స్త్రీలను మనం మాదిరిగా తీసుకొని యేసు ప్రభు వారిని విశ్వసించాలి, వెంబడించాలి. అయితే ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే మాట యోహాను సువార్త 19వ అధ్యాయం 26, 27 మాట. అమ్మా, ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి. ఇది ఏంటి అంటే అసలు ఇది ఏ సన్నివేశంలో జరుగుతుంది, అక్కడ అసలు ఆ సందర్భం ఎలా ఉంది అనేది తెలియాలంటే యేసు ప్రభువుని గెత్సెమనే నుండి గొల్గొతా కొండపైకి తీసుకెళ్ళి అక్కడ సిలువ వేశారు. ఆ సిలువ మీద INRI అని ఉంటుంది కదా. అంటే ఈ యొక్క ప్రభు వారిని గొల్గొతా కొండ పైన కపాలము అనబడే స్థలములో సిలువ వేశారు. ఆ స్థలంలో సిలువ వేసినప్పుడు ఆ సిలువ పైన వేలాడుతూ ఆయన 7 మాటలను కూడా మాట్లాడుతున్నారు. ఈ 7 మాటలలో ఇప్పుడు మనం చెప్పుకోబోయేది అమ్మా, ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి. అసలు ఆ సన్నివేశం ఎలా ఉంటుంది అంటే ఏ సందర్భంలో ఆయన మాట్లాడుతున్నారంటే అక్కడ ఉన్నటువంటి సైనికులు మొత్తం 4, ఆ రోమా ప్రభుత్వంలో 4 సైనికులు ఆయన్ని కొడుతున్నారు. అయితే ఆ 4 సైనికులు అక్కడ ఏం చేస్తున్నారంటే యూదా వారు మొత్తం 5 వస్త్రాలు ధరిస్తారు. 5 వస్త్రాలలో మొదటిది తలకట్టు, తర్వాత బెల్ట్, చెప్పులు, పైన వస్త్రం. ఇవి 4 అయితే లోపల ఒక వస్త్రం ఉంటుంది. అదే లోంగి అంటారు. ఆ లోంగి ఎవరు తయారు చేశారు అంటే స్వయంగా మరియమ్మ గారు తన చేతులతో పుట్టి యేసు ప్రభు వారికి ఇస్తుంది. యేసు ప్రభు వారు ఎప్పుడు కూడా ఆ యొక్క అంగీని ధరించి ఉంటారు. ఆ అంగి యేసు ప్రభు యొక్క శరీరానికి నిరంతరం కూడా ఆనుకొని ఉంటుంది. అయితే ఆ యొక్క సైనికులు ఆ యొక్క 4 వస్త్రాలు తీసుకున్నప్పుడు యేసు ప్రభువు అంత బాధపడాల. కానీ తన యొక్క 5వ వస్త్రం ఉంది చూడండి, లోపల ఉన్నటువంటి అంగి, ఆ అంగీని తీస్తున్నప్పుడు అంగీని గురించి వారు మాట్లాడుకుంటున్నారు. ఏమని? ఈ అంగీని
ఎవరు తీసుకున్నామని చీట్లు వేసుకుంటున్నారు. అది కట్ చేస్తే అది విలువ లేనిది అయిపోతుంది. అందుకని చీట్లు వేసుకొని ఈ యంగి ఎవరికి వస్తుందా అని చెప్పి వాళ్ళు చీట్లు వేసుకుంటున్నప్పుడు యేసయ్య బాధపడుతున్నారు, బాగా ఎమోషనల్ అయిపోయి అప్పుడు అనుకుంటున్నాడు, బాధపడుతున్నాడు, తన తల్లి గురించి ఆలోచిస్తున్నాడు. ఏమని? నేను మరణిస్తే నా తల్లి సంగతి ఏంటి, నా తల్లిని ఎవరు చూసుకుంటారు, నా తల్లి బాధ్యత ఏంటి అని ఒక ఆలోచన వచ్చింది. ప్రభు గారు ఆలోచనలో ఉంటే మరియమ్మ గారు ఏం చేస్తున్నారో తెలుసా? మరియమ్మ వారి వైపు చూసినప్పుడు మరియమ్మ యేసు ప్రభువుని చూస్తూ ఆమె ఒక ఆలోచన కలిగి ఉంది. ఏంటి ఆ ఆలోచన అంటే, ఒక ప్రవచన నెరవేర్పు ఆమెకు గుర్తు వస్తుంది. యేసు ప్రభువు పుట్టిన తర్వాత 40 రోజులు అయిన తర్వాత యెరూషలేములోని దేవాలయమునకు వెళ్ళారు. వెళ్ళినప్పుడు అక్కడ సిమియోను ప్రవక్త ఆయన ఉన్నాడు. ఆయన అన్నాడు, అమ్మా, నీ హృదయంలోనికి ఒక ఖడ్గము దూసుకుపోతుంది అని చెప్పాడు. అని చెప్పినప్పుడు నా హృదయంలో ఖడ్గము దూసుకుపోవడం ఏంటి అని ఒక ఆలోచన వచ్చింది. ఆమెకు అర్థం కాల. కానీ ఇప్పుడు అది ఆమెకు అర్థమవుతుంది. ఏ విధంగా అంటే, యేసు ప్రభువు ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్లో ఉన్నాడు. అంటే యేసు ప్రభు వారు శిలువ శ్రమలో ఉన్నారు. యేసు ప్రభు వారిని మరియమ్మ తల్లి ఎదురుగా నిల్చుని ఆయన వైపు చూస్తూ ఉంది. చూస్తూ ఆయన యొక్క శిలువ శ్రమను చూస్తుంది. ఆయన యొక్క శిలువ శ్రమ ఏ విధంగా ఉందంటే, తలకు ముండ్ల కిరీటం పెట్టారు, చేతులలో మేకులు శీలలు గుచ్చారు, ప్రక్కలలో బల్లపు పోటులు పొడుస్తున్నారు. ఆయన యొక్క వీపంతా నాగలి దున్నబడిన బట్టి పొలము వలె ఉన్నది. అంటే కొరడ రబ్బలతో కొట్టి ఆయన యొక్క వీప్ అనేది రక్తము వలె పారిపోతూ ఉన్నట. రక్తము బయటకు వచ్చి ఏరై పారైపోతుంది. అప్పుడు కన్న తల్లిగా మరియమ్మ ఎదురుగా నిల్చొని ఆ యొక్క శ్రమను చూస్తూ ఉంది. చూస్తూ అప్పుడు ఆమెకి అర్థం వచ్చింది ప్రవచనం. అప్పుడు సిమియోను ప్రవక్త ఇలా చెప్పాడు కదా, ఖడ్గము దూసుకుపోనని. ఖడ్గము హృదయంలోనికి దూసుకుపోవడం అంటే, మన యొక్క హృదయాన్ని కత్తితో గుచ్చుతుంటే ఎంత బాధగా ఉంటుంది, ఎంత నొప్పిగా ఉంటుంది.